పొద్దున్నే లేవగానే మా వాడికి ఇచ్చిన గిఫ్ట్స్ ఎలా చూసుకుంటున్నాడో చూసారా? ఇదిలా ఉంటే మా సూర్య చూడండి ఏం చేస్తున్నాడో. చూపిస్తాను. అసలు షాక్ అవ్వండి. హలో, పకోడీలు వేస్తున్నారు. నువ్వు టేస్ట్ చూస్తావా? తీసుకో. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పు. నిజంగా బాగుందా? నుంచి వెళ్దాం. ఫస్ట్ స్టేషనరీ తీసుకొని అమ్మ ఫస్ట్ స్టేషనరీ చూద్దాం ఏమో ఉన్నాయో. సెట్స్ ఉన్నాయండి. స్టేషనరీ సెట్స్ ఉంటాయి కదా 10 రూపీస్. అవి ఎంత పడతాయి? 12 రూపాయలు, 10 రూపాయలు పడుతుంది. 15 రూపాయలు, 12 రూపాయలు పడుతుంది. 20 రూపాయలు, 17 రూపాయలు పడుతుంది. ఒకసారి చూపించరా? 10 రూపీస్ది, 12 రూపీస్ది. 12 రూపాయలు, 10 రూపాయలు పడుతుంది. ఇది 10 అండి. 10 రూపీస్ పడుతుంది. 12 రూపీస్ ఎంఆర్పీ. ఓకే, ఇది 10 రూపీస్ పడుతుంది. 9 రూపీస్ పడుతుంది. 10 రూపీస్ పడుతుంది. ఇది 9ఆ? అవును మేడం. ఓకే, ఇది 9. ఇందులో స్కేల్ లేదు. తర్వాత 15, తర్వాత 20. ఇలా పెన్ను ఉంటాయండి. ఇందులో పెన్ను ఉంటాయా? 20 రూపీస్. ఒకటినా? ఇది ఇవ్వండి. 35 ఇవ్వండి. 34 ఇవ్వండి. 34 మెంబర్స్. ఎక్కడికి క్రాస్ చేద్దాం. స్పైడర్ మ్యాన్ థీమ్ ఉన్నాయండి. డెకరేషన్ చూపిస్తారా ఒకసారి? స్పైడర్ మ్యాన్ లేవంటున్నారు. స్పైడర్ మ్యాన్ థీమ్ సెట్ ఉంటున్నాయి కదండి. సెట్ వస్తాయి కదా స్పైడర్ మ్యాన్ పార్టీ థీమ్. లేవా? మరి ఏముంది? ఫాయిల్ బెలూన్స్ కూడా లేవా స్పైడర్ మ్యాన్? ఉన్నాయా పోనీ సెట్లో? కాపేనా? రేపే మండే వస్తాయా? సరే లేవుట స్పైడర్ మ్యాన్ థీమ్. నార్మల్ బెలూన్స్ తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. అన్నా ఈ గిఫ్ట్స్ ఏమేమి వచ్చాయి గిఫ్ట్స్ చెప్పు. వాచ్, హాట్ వీల్స్ కార్, PS2 ఒకటి కూడా వచ్చింది కానీ నేను తీసుకున్నది. వీడియో గేమ్. దానిలో ఏం నచ్చింది గేమ్? ఫేవరెట్ గేమ్ ఏంటి? మారియో. అయితే నీకు వచ్చింది ఆడడం? క్వశ్చన్ లెస్ ఇంటర్వ్యూ చేస్తున్నాను వాడిని.
ఫ్రెష్ అయిపోయాక అలా సరదాగా బయటకు వచ్చి టిఫిన్స్ చేసి అన్నవరం వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? అన్నవరం. ఎస్, అన్నవరం వెళ్ళి దండం పెట్టుకుని రిటర్న్ అయిపోతాం. లెట్స్ గో టు అన్నవరం. అన్నవరం అయితే బాగానే వచ్చేసాం, కానీ పార్కింగ్ ప్లేసెస్ అనేవి మార్చేశారు. గుడికి వెళ్ళడానికి ఆటో కానీ ఫ్రీ బస్ కానీ ఎక్కాల్సి వస్తుంది. మేమైతే ఆటో తీసుకున్నాం. 100 రూపీస్ ఛార్జ్ చేశారు. రూల్స్ మారాయేమో తెలియదు, కానీ కార్ అయితే ఎప్పుడు ఉండే చోట పార్కింగ్ చేయించలేదు. అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఆర్ ఫ్రీ బస్ ఎక్కి రావాలన్నారు. సో మేము ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో మళ్ళీ ఆటో ఎక్కి కిందకైతే వచ్చాము. ఇప్పుడు దర్శనం చేసుకోవాలి. గుడి లోపలికి ఫోన్స్ అలౌస్ లేదు కాబట్టి నేను ఫొటోస్ అండ్ వీడియోస్ తీయలేదు. ఈ ఏరియాకి వెళ్ళాలి ఇప్పుడు మనం? వాకలపూడి. నానా వాకలపూడి భాస్కర్ నగర్. మ్యాప్ పెట్టాను కదా. సరే, అన్ని సర్దేసావా అంటున్నాను. అన్ని సర్దేసా. ఇప్పుడు మేము ఒక స్పెషల్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఏవో తెప్పించాలని తెప్పించావా? చాక్లెట్స్, స్టేషనరీ సెట్స్ నేను కొనేసాను కదా, చాక్లెట్స్ తెప్పించాను. అందులో ఒక సర్ప్రైజ్ ఐటమ్ తెలుసు కదా మీకు, అదేంటో. సర్ప్రైజ్ ఐటమ్ అది. హోమ్ మేడ్, సారీ హోమ్ మేడ్ ఐటమ్. స్వయంగా చేతులతో చేసిన, సొంత చేతులతో చేసిన ఐటమ్. బయట ఎక్కడ కొనకుండా. చేతులే ఉంటాయి, అగ్గి చేతులు ఎవరు తెచ్చి. అదే అదే అంటే ఓన్ గా చేసాం కదా, ఐ మీన్ చేశారు కదా కదరా డాడీ. అకౌంట్ లో వేసుకో. ఏంటది? చేసేమో అకౌంట్ లో వేసుకో. పకోడీ అదిగో అకౌంట్ లో వేసేసుకో ఫస్ట్, తర్వాత ఇచ్చిన తర్వాత. అలాగే వేసుకోను, అలా ఉన్నది ఉన్నట్టే చెప్తాను. నాకేం అబద్ధాలు అవసరం లేదు. నాకు పకోడీ చేయడం రాదని అందరికీ తెలుసు. నీకు పకోడీ చేయడం ఒకటే రాదా? ఒకటే రాదు. ఒక్కటే రాదురా మీ మమ్మీకి పకోడీ చేయడం ఒక్కటే రాదు. ఏం చేయమన్నా చేసేది.
తెలుసా నీకు? రేపు పొద్దున్న పేజెస్ ఏమన్నా చేసి పడుతుంది, ఇలా చేస్తుంది. యాప్ని ఫాలో అయిపోండి. సార్ తీసుకురాని. ఇచ్చి అలా డిస్ట్రిబ్యూట్ చేశాను అందరికి. స్లోగా ఇవే పడేకు. బర్త్డే రోజు ఇలా ట్రస్ట్కి వెళ్ళి అందులో అందరూ ఆడపిల్లలు ఉన్న ట్రస్ట్కి వెళ్ళి ఇలా పంచడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. రమ్య సండే అనా ఏంటది? బాట్స్ అండ్ గో బుక్ ఫేర్. బాట్స్ అండ్ గో బుక్ ఫేర్. బాక్స్ అండ్ గో. ఇది బాగుంది అండి. ఏమో తెలియదు. మ్యాగ్నెటిక్ బుక్ మార్క్స్. ఇది సేల్ కండి. ఇవేంటి? విత్ ద బాట్సా? ఓకే, 1000 అయితే ఒకటి. ఓకే, అంటే ఒకటి అంటే 1 piece ఇలా. నాట్ సెపరేట్. మొత్తం షీట్ ఇస్తారా? ఓకే, దిస్ ఇస్ ఫ్రీ ఫర్ 1 బాట్స్, 1999 బాట్స్. ఓకే ఓకే. బుక్ మార్క్స్ 1000 పెట్టుకుంటే మనకి. బుక్ మార్క్స్ అంటే ఇప్పుడు బుక్ ఏదైనా చదివి మధ్యలో ఉండిపోయామనుకో, అది రిమెంబర్ చేయడానికి కోసం అక్కడ బుక్ మార్క్ పెడితే మనం ఏ పేజ్ చదివామో ఆ పేజ్ కల వెళ్తాం. బుక్ మార్క్. డాడీ అది బుక్ మార్క్స్. ఇవన్నీ పెయింటింగ్ బుక్స్. ఇవన్నీ కిడ్స్ బుక్స్. అవి కొంచెం నోవెల్ టైప్. కలరింగ్ బుక్. యాక్టివిటీ బుక్, మ్యాథ్స్ యాక్టివిటీ. మినిసో ఇయ్యారా? ఏం కావాలి? ఏం కొంటా? కొత్త వచ్చి అంటే కొత్త కలెక్షన్ వచ్చింది. మినిసో నెక్స్ట్ బే. కూర్చో. తీసేచ్చండి అవి. ఇవి ఉంచండి, మిగతా తీసేచ్చి. బాటిల్కే పక్క కాపుకుంది. తినకండి మరి, ఇలా తిండిపోతుంది అనుకుంటారు. అందరినీ తీయండి. బిల్లు అంటే ఆపండి చాలు. నీకు తీస్తున్నా. అందరినీ ఏదో ముందు కూర్చోబెట్టుకుని తినేస్తున్నట్టుంది. పర్లేదు. కాదత్తయ్య, మనమే తక్కువ తిన్నాం.
అందరూ నూడిల్స్ ఫ్రైడ్ రైస్లు ఆ మెయిన్ కోర్సు స్టార్టర్స్తో మెయిన్ కోర్స్ తింటారు. మనం స్టార్టర్స్తోనే ఆపేసాం, మెయిన్ కోర్స్కి వెళ్ళలేదు తెలుసా. మెయిన్ కోర్స్ ఉన్నాక డెజర్ట్స్ ఉంటాయి, మనం మెయిన్ కోర్స్ వెళ్ళలేదు డెజర్ట్ వెళ్ళలేదు. స్టార్టర్స్ తినేసి సూప్ తాగేసి స్టార్టర్స్ తినేసి ఆపేసాం.